అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీకు ఊప్స్ జావాలో నుంచి ఊప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఊప్స్ కాన్సెప్ట్లో ఇందులో మనకి 7 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్లాస్, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత ఎన్క్యాప్సులేషన్, తర్వాత అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం క్లాస్ గురించి చెప్పుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను క్లాస్ గురించి. క్లాస్ మీద అసలు క్లాస్ అంటే ఏంటంటే, క్లాస్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అన్నమాట. క్లాస్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్ డేటా టైప్. క్లాస్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అన్నమాట. ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఒక క్లాస్ అనేది మనం డిక్లేర్ చేసాం, అంటే స్టూడెంట్ అనే ఒక క్లాస్ అనేది మనం డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన తర్వాత ఇందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ ద్వారా మనం చాలా ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఏంటి ఆబ్జెక్ట్స్ ఎన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది క్లాస్ వల్ల అవుతుంది. మనం క్లాస్ క్రియేట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అలా మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు క్లాస్ అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్ అన్నమాట. ద మెయిన్ థింగ్ అసలు క్లాస్ వచ్చేసి మనం ఒక క్లాస్ యూజ్ చేసుకొని మనకి ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం క్లాస్ అంటాము ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ అనేది మనకు అసలు జావా అంటేనే ఫుల్గా మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ కోసమే ఉంటాయి. నార్మల్గా అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, రీడ్ చేయడం, ఇచ్చిన వాల్యూస్ని తర్వాత ప్రింట్ చేయడం, అలాంటివన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. మనకి నార్మల్గా చెప్పాలంటే ముందు నేను క్లాస్ గురించి చెప్పాను. క్లాస్ అంటే ఏంటని, ఒక క్లాస్ అనేది మనం డిక్లేర్ చేస్తే మన ఎన్ని ఆబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు, వాల్యూస్ని మనం రీడ్ చేసుకోవచ్చు కదా. ఈ ఆబ్జెక్ట్ అంటే అసలు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, డాగ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అది డి తోటి డినోట్ చేశాను. న్యూ అని చెప్పేసి డాగ్ మళ్ళీ నేను డినోట్ చేశాను. ఇలా తీసుకున్న దానికి నేను మళ్ళీ ఆ డీని కాల్ చేస్తున్నాను అన్నమాట. మనం క్లాస్లో మనం దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఆర్ సపోజ్ క్లాస్ సౌండ్ అని చేసామనుకోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, అంటే డి డాట్ సౌండ్ అన్నప్పుడు మనం ఇక్కడ క్లాస్ కింద సౌండ్కి మనం ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నామో, మియోమన్ తీసుకున్నాను నేను. మియోమన్ ఏదైతే తీసుకున్నామో అలాగ మనం ఇక్కడ ఒక డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తే ఇలాగా డి డాట్ సౌండ్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుందంటే మియో అని వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి నేను చెప్పాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ గురించి చూద్దాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ద బైండింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే డేటాని ఏదైతే మెథడ్స్ ఆఫ్ డేటా ఉంటాయి, అంటే చాలా బల్క్ ఆఫ్ డేటాస్ ఏవైతే ఉంటాయో, ఈ డేటాస్ అనేవి బైండింగ్ చేసి మనకి ఒక సింగిల్ యూనిట్ కింద పిలుస్తుంది అన్నమాట. ఇంటూ ఏ
సింగిల్ యూనిట్. దాన్ని మనం ఏం పిలుస్తాం, ఏమంటామంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎన్క్యాప్సులేషన్ అనేది చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇట్ ఈస్ అచీవ్డ్ త్రూఅవుట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ని ఇంకా ఆబ్జెక్ట్ని అచీవ్ చేసుకొని మనకి ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి క్రియేట్ చేశారనమాట. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ద బైండింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఓకేనా, ఇది మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే డేటా ఉందో అవి మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ కింద చేస్తుంది. దాన్ని మనకి ఎన్క్యాప్సులేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు చూసినట్టంటే అబ్స్ట్రాక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైలైటింగ్ ద సర్వీసెస్ అండ్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్స్. అంటే నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక హెడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఇదే హెడ్డింగ్, అబ్స్ట్రాక్ట్స్ అనే హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇలాంటి మనకి మెయిన్ టైప్ ఏదైతే ఇప్పుడు ఇందులోనే ఊప్స్ అనే దాంట్లో మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్లో మనకి ఇదొక అబ్స్ట్రాక్షన్ కదా, అందులో ఇదొక పార్ట్ అబ్స్ట్రాక్షన్ అనేది. ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నామా లేదంటే ఈ ప్రాసెస్ అనే దాన్ని హైలైట్ చేస్తున్నామా? దీన్నే కదా హైలైట్ చేస్తున్నాం. దీని తర్వాత మనం దేన్ని హైలైట్ చేస్తున్నాం, ఊప్స్. నార్మల్గా అయితే ఊప్స్ తర్వాత మనకి అబ్స్ట్రాక్షన్ని హైలైట్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మెయిన్ సర్వీసెస్ ఉంటాయో వాటిని హైలైటింగ్ చేసి మనకి అబ్స్ట్రాక్షన్ అనేది మనకి చూపిస్తుంది. ఏదైతే మనం అది అంత ఇంపార్టెంట్ కాదో, అంత ఇది కాదో దాన్ని ఇదేమి ఇంప్లిమెంట్ ఏమీ చేయదు. ఓన్లీ ఏదైతే హై ఇంప్లిమెంటెడ్ ఉందో దాన్ని మాత్రమే హైలైటింగ్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అచీవ్ త్రూఅవుట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. క్లాస్ ఇంకా ఇంటర్ఫేస్ ద్వారా దీన్ని అచీవ్ చేశారు. ఈ రెండిటి ద్వారా మనకి అబ్స్ట్రాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ ఏ ఎసెన్షియల్ ఫ్యూచర్ ఆఫ్ ఊప్స్కి మనకి ఇది చాలా మెయిన్ అనమాట. ఇది ఎసెన్షియల్గా మనకి ఊప్స్లో పనిచేస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అనేది అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు టేక్ మోర్ దెన్ వన్ ఫ్రమ్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఒక్క ఫామ్ కంట మోర్ దెన్ అంటే ఒక్కదానికంటే ఎక్కువ ఫామ్స్ అనేవి తీసుకుంటే, అంటే అంత ఎబిలిటీ దానికి ఉంటుంది అనమాట. తీసుకుంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఓకేనా, వన్ మెథడ్ విత్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఒకటే మెథడ్ బట్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే పాలిమార్ఫిజం అనేసి మనం అంటాం అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే స్టాటిక్ ఇంకా డైనమిక్. డైనమిక్ అంటే నార్మల్గా సంథింగ్ మన ఒక ఎగ్జాంపుల్ గేమ్స్ అని తీసుకుందాం. గేమ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నార్మల్గా మనకి అవి నార్మల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఇక్కడ ట్రీస్ ఉంటాయి. నాకు అంతగా డయాగ్రామ్స్ రావు. ఇక్కడ ట్రీస్ ఉంటుంది, ఇప్పుడు ఇలా బొమ్మ ఉంది. ఇప్పుడు మనం అలా రన్ చేస్తూ ఉంటాయి. ఇది ఇలా ట్రీ ఏదైనా వస్తే ఇలా జంప్ అవుతుందా? అసలు ట్రీ రావడం ఏంటి, అది జంప్ అవడం ఏంటి? మనం క్లిక్ చేస్తే అది జంప్ అవడం ఏంటి? అప్ చేస్తే అది జంప్ అవడం ఏంటి? అంటే మనకి ఇక్కడ మనం జస్ట్ గేమ్ ఒకటే ఆడతాం, లోపల మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇది అంటే ఇది డైనమిక్గా లోపలన్నీ కనెక్టెడ్ అయి ఉంటాయి. అంటే డైనమిక్గా లోపలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనిషి, ఇక్కడ చెట్టు, ఇక్కడ స్నేక్ అని, ఇక్కడ కొండలని, బట్ ఇవన్నీ డైనమిక్గా లోపల కనెక్ట్ అయి ఉంటాయి. స్టాటిక్గా మనం చెప్పలేం, కానీ డైనమిక్గా లోపలైతే అన్నీ మనకి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఇదేంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇప్పుడు చూసాం కదా, ఒక్క దాంట్లోనే మనం మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవచ్చు.
చెప్పారు కదా, అది ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. మీరు శ్రద్ధగా అన్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈజ్, అంటే వన్ క్లాస్ పేరెంట్ టు అనదర్ క్లాస్ చైల్డ్ ఈజ్ నౌన్ యాజ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్తాను, ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, దీన్ని పేరెంట్ క్లాస్ అనుకోండి. క్లాస్ నేమ్ వచ్చేసి మామ్ తీసుకున్నాను. ఇదే క్లాస్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ కదా, నేను ఇక్కడ పి అని పెట్టుకుంటాను. పేరెంట్ క్లాస్. 2 చైల్డ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, సన్, డాటర్. ఇద్దరిని తీసుకున్నాను, ఏంటి చైల్డ్ క్లాసులు. ఓకే, ఇలా 2 క్లాసెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి చైల్డ్ క్లాస్లో మామ్ అనే ప్రాపర్టీ ఉంది. దీన్ని ఏంటంటారు, ప్రాపర్టీ ఉంది. ఓకే, సరే, ఇది పేరెంట్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్లో మనకి డాక్టర్ అనే ఇంకో ప్రాపర్టీ, సన్ అనే ఇంకో ప్రాపర్టీ. అంటే 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ చిల్డ్రన్స్లో ఒక చిల్డ్రన్ వచ్చేసి సన్ ప్రాపర్టీ, ఇంకో చిల్డ్రన్ వచ్చేసి డాగ్ ప్రాపర్టీ. మామ్ నుంచి ఒక ప్రాపర్టీ ఉంది కదా, అది సన్ తీసుకుంటుంది, ఇంకా డాక్టర్ కూడా తీసుకుంటారు. ఓకే, వీళ్ళిద్దరూ దాన్ని వాడుకోవచ్చు. బట్ సన్ మాత్రం పేరెంట్ యూస్ చేసుకోలేరు. ఇందులో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మామ్ యొక్క ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మామ్ ఉంది, ఇక్కడ సన్ ఉన్నారు, సన్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ 2 కలిపి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, మనం కాల్ చేస్తే ఇప్పుడు మనకి చైల్డ్ని కాల్ చేసామనుకోండి, చైల్డ్ సన్ కాల్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే మామ్, సన్, ఇలా ఈ 2 మనకు వస్తాయి. అదే మనకి డాక్టర్లోకి వెళ్ళి చూసామనుకోండి, డాక్టర్లోకి వెళ్ళి కాల్ చేసామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందంటే చైల్డ్ డాక్టర్లోకి మనం వెళ్ళి కాల్ చేస్తే మామ్, డాక్టర్, ఇలా వస్తుంది. దీనికి ఇలా వస్తుంది. అలా మనం పేరెంట్ నుంచి చైల్డ్కి మనం ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోగలం, కానీ మామ్కి యూజ్ చేయడం అవ్వదు. ఓకేనా, దీన్ని మనం ఇక్కడ మీరు ఇప్పుడు ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ పేరెంట్ టు అనదర్ క్లాస్ చైల్డ్ ఈజ్ నౌన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇలాగ చేసిన దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ పాసింగ్ అనమాట. మెసేజ్ పాసింగ్ అంటే చూద్దాం. మెసేజ్ పాసింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. చూడండి, కమ్యూనికేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, అంతే, ఏమీ లేదు మెసేజ్ పాసింగ్. ఇప్పుడు ఇక్కడ బి అనే ఆబ్జెక్ట్ ఉంది, ఏ అనే ఆబ్జెక్ట్ ఉంది. బి అనే ఆబ్జెక్ట్ మించి ఏ అనే ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ చేస్తుంది, అంటే రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఏ అనే ఆబ్జెక్ట్ బి అనే ఆబ్జెక్ట్కి మనకి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఇలాగ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో దీన్ని మెసేజ్ పాసింగ్ అంటారు. తర్వాత వచ్చేసి డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ అంటే ఇట్ వాజ్ ఇన్ అ రన్ టైమ్. మనకి తెలియకుండా ఇది మనకి రన్ టైంలోనే మనకి తెలుసు. అంటిల్ ద కాల్ ఎట్ రన్ టైం. మనం ఎప్పుడైతే నా ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ ఉందో, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, ఇందాక చెప్పాను ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఒక మనిషి అనే ఆబ్జెక్ట్ ఉన్నారు, అలాగే ఒక ట్రీ అనే ఆబ్జెక్ట్ ఉన్నారు. మనకి ఆ లోపల మ్యూచువల్గా అవన్నీ కనెక్ట్, అంటే డైనమిక్గా అవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి, మనకి తెలీదు.
బట్ అవుట్పుట్లో ఏదైతే రన్ టైంలో అవుట్పుట్లోనే మనకి తెలుస్తుంది. అవుట్పుట్ వచ్చేంత వరకు మనకు తెలియదు అనమాట. ఇది రన్ టైంలో మాత్రమే మనకి తెలుస్తుంది. ఏదైతే రన్ అయిన తర్వాత మాత్రమే మనకి దాన్ని మనం డైనమిక్ బైండింగ్. ఓకేనా? ఇప్పుడు మనం అన్నీ చూసుకున్నాం. అసలు ఊప్స్లో ఎన్ని కాన్సెప్ట్స్ మనం ఏమేమి నేర్చుకున్నాం? నార్మల్గా అయితే క్లాస్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి, ఎన్క్యాప్సులేషన్, ఒకటి, తర్వాత అబ్స్ట్రాక్షన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, తర్వాత మెసేజ్ పాసింగ్, తర్వాత డైనమిక్ బైండింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఈరోజు మనం ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి మీకు కావాలంటే నాకు మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.